చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకి టీడీపీలో సీనియర్ల ఆలోచన ధోరణికి మధ్య చాలా గ్యాప్ ఉంది అని అనిపిస్తూ ఉంది. అలా ఎందుకు గ్యాప్ ఉంది అంటే బహుశా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న జనం ప్రతిస్పందనని, ప్రభుత్వం మీద పబ్లిక్ రియాక్షన్ని చూసి సీనియర్లు అలా మాట్లాడుతూ ఉండుండొచ్చు. చంద్రబాబు మాత్రం మీడియా అండతోనో, మోడీ ఆశీస్సులతోనో నెట్టుకొచ్చేస్తాం, బుల్డోజ్ చేస్తూ కాలక్షేపం చేసేస్తాం అనే ధోరణిలో ఉన్నారా అనేది ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన టైం ఏమో ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 ఇయరే కదా అయింది. 1.5 ఇయర్లోనే ఇలా సీనియర్లు మాట్లాడడం అంటే ఇది ఎంత అలార్మింగ్ సిచ్యువేషను. అయ్యన్న పాత్రుడేమో స్పీకర్ పదవిలో ఉన్నారు, యనమల రామకృష్ణుడేమో ఆయన కూతురు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే రాజకీయ అధికారంలో వీళ్ళు భాగస్వాములుగానే ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు నాయకత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఇలా ఆలోచిస్తున్నారు అంటే సీనియారిటీ ఉన్న, పదవులు రాని వాళ్ళు, ఆలోచన పరులుగా ముద్ర ఉన్నా, వెయిటేజ్ ఉన్నా కానీ ప్రాధాన్యం దక్కని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నట్టు టీడీపీలో. మరి అలాంటి సీనియర్లకి ఇంకెంత అసంతృప్తి ఉండాలి. సొంత పార్టీలోనే ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు, ప్రజల ఆలోచనని మనం గ్రహించలేకపోతున్నాము అని వాళ్ళు మదనపడుతూ ఉన్నప్పుడు, మరి 25 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 15 ఏళ్ళు కూటమి కొనసాగుతుంది, ఇలాంటి ప్రకటనలకి శాంక్టిటీ ఎక్కడ ఉంటుంది? అలాంటి ప్రకటనలన్నీ నేలవిడిచి సాము చేస్తున్నట్టేగా. అవునా కదా? సీనియర్ల మాటను బట్టి టీడీపీ సిచ్యువేషన్ ఎలా ఉందని అర్థం చేసుకోవాలి.